ఇగో ఈడ సన్మానం చేస్తున్న అన్న పేరు స్వామి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్లు ఉంటాడు. ఆయన ఇంటామె రాజేశ్వరి మొన్నటి స్థానిక ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసింది. కాకుంటే అక్కడి ప్రజలు మాత్రం శ్రీలతా రామచంద్రారెడ్డి అనే ఈ సన్మాన గ్రహీతల్ని గెలిపించారు. అయినా కూడా గవ్వేం మనసులో పెట్టుకోకుండా ఓడిపోయినవనే బాధను కడుపుల్నే దాసుకొని గెలిచిన సర్పంచ్ తోట అన్నట్టుగా పాలకవర్గం మొత్తాన్ని సన్మానం చేసింది స్వామన్న. మరట్లా ఎందుకు చేసిండో అన్ననే చెప్తున్నాడు నుండ్రి. రేపు ప్రశాంత వాతావరణంలో ఓడిపోయానని నేను, గెలిచానని వారు అనే భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా సామరస్యంగా ఊరే అభివృద్ధి చెందే విధంగా సహాయసహకారాలు తోటి అభివృద్ధి చెందే విధంగా ఉండాలన్న ఆకాంక్షతో, కోరికతో ఈరోజు నేను వారిని సన్మానించడం నాకు సంతోషంగా ఉంది. రేపటి భవిష్యత్తులో కూడా 5 సంవత్సరాల వరకు వాళ్ళ పాలకవర్గం విజయవంతంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా. సూపర్ అన్న, చాలా గొప్ప ఆలోచన చేసినావు. ఓడగొట్టినోళ్ల మీద మళ్ళా 5 ఏండ్ల దాకా పగ పెట్టుకున్నట్టే చేసేటోళ్ళున్న ఈ కాలంలో నువ్వు గింత మంచి ఆలోచన చేసినావంటే నువ్వు సూపర్ పో అన్న. ఊరు కోసం, ఊరు బాగు కోసం పనిచేసేటోళ్ళ కాళ్ళల్లా కట్టెలు పెట్టినట్టు చేసే స్వార్థపూరిత నాయకులు చాలా మందే ఉంటారు. కానీ అసొంటోళ్ళు అందరి కళ్ళు తెరిపించేటట్టు నువ్వు చేసిన పనిని నిజంగా తారీఫ్ చేయాల్సిందే అన్న. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలి గాని అటెంక మాత్రం పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరొకటై పనిచేస్తే పల్లెలన్నీ బరాబర్ దేశానికి పట్టుకొమ్మలైతాయి. మరిగా చూస్తున్నారు కదా పబ్లిక్, మీ ఊళ్ళల్లో సుతం కొత్త పాలక వర్గానికి మీరంతా ఇట్లా సపోర్ట్ చెయ్యుర్రి. అట్లని వాళ్ళు ఏం పనులు చేసినా చూసుకుంటా ఉండవని కాదు, మంచి పనులు చేసినప్పుడు సపోర్ట్ చెయ్యుర్రి. అట్లనే ఊరికి నష్టం వచ్చే పనులు చేసినప్పుడు కడిగి పారేయ్యుర్రి. అంతేగాని షీటికి మాటికి లొల్లులు గొడవలు పెట్టుకొని పచ్చని పల్లెల్లో పగలు పంతాలను వెంచుకుంటా ఓకుర్రి. ఏమంటున్నావు? సరేనా?